ఈ బాక్స్ ఏంటా అనుకుంటున్నారా? చాలామంది ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్నారు. అదేంటో కాదండి, ఎయిర్ ఫ్రైయర్. నేను ఇక్కడ టప్పర్వేర్ ఎయిర్ ఫ్రైయర్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది బ్లాక్ కలర్లో. ఈ బాక్స్ ఓపెనింగ్తో పాటు దీనిలో ఉన్న ఫ్యూచర్స్, నేను ఏ రెసిపీ చేశాను అనేది మీకు తెలియాలి అంటే కంప్లీట్గా వీడియో మొత్తం చూసేయండి మిస్ అవ్వకుండా. ప్యాకింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మనం ట్రావెలింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పట్టుకెళ్ళచ్చు. స్పాయిల్ అయ్యే అవకాశమే లేదు. చాలా మంచి ప్యాకింగ్తో అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ప్రొటెక్షన్గా థర్మాకోల్ లేయర్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేసేస్తే పైన మనకి ఇలా థర్మాకోల్ షీట్ అయితే వస్తుంది. ఈ షీట్ తీసేసిన తర్వాత మనకి ఎయిర్ ఫ్రైయర్ అయితే ఉంటుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ 3 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుందండి. నేను ఇక్కడ 3 లీటర్స్ కెపాసిటీది అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది. దీనిలో ఒక్కటి నాకైతే అస్సలు నచ్చలేదు. మరి అదేంటో కూడా తెలియాలి అంటే వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు కూడా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఎయిర్ ఫ్రైయర్ అయితే ఇలా వచ్చింది. దీనికి ఒక మాన్యువల్ బుక్ అయితే ఉంది. దానిలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. దాన్ని యూస్ చేసుకుని మనం రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్తో ఈ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసి అయితే మనం రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే డీప్ ఫ్రై లాగా టేస్ట్ అయితే ఉండదు, కానీ హెల్దీ కాబట్టి మనం ఇది వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎయిర్ ఫ్రైయర్ చూడడానికి చాలా క్యూట్గా సింపుల్గా ఉంది. మనకి కిచెన్లో చాలా ఈజీగా సెట్ అయిపోతుంది, తక్కువ స్పేస్లో కూడా. నేను ఒక డ్రాబ్యాక్ అని చెప్పాను కదండి, అదేంటో కాదండి, దీని కేబుల్ అనేది చాలా షార్ట్గా ఉంది. ఎక్స్టెన్షన్ వాడుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది ఇలా అయితే వచ్చింది. నాకైతే అదొకటే డ్రాబ్యాక్ అనిపించింది. ఎయిర్ ఫ్రైయర్ అయితే యూజ్ చేసిన తర్వాత చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలో నేను రెసిపీ కూడా చేస్తున్నాను. అది కూడా స్వీట్ పొటాటోస్తో అయితే చేస్తున్నాను. పిల్లలకి ఇన్స్టెంట్గా స్నాక్ లాగా ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈజీగా మనం క్రిస్పీగా చేసి చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. ఇది మనం ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. మనం ఏదైనా వండిన తర్వాత కింద కనుక స్పాయిల్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. ఇందులోకి ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. దీనిలో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు, ఏ టెంపరేచర్స్ దగ్గర పెట్టుకోవచ్చు, ఎలా కుక్ చేసుకోవాలి అనేది కూడా రెసిపీస్ క్లియర్గా ఉన్నాయి. ఆ బుక్లో మనం చూసి చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ స్వీట్ పొటాటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇవి చక్కగా స్కిన్ అంతా కూడా తీసేసిన తర్వాత నేను పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. స్వీట్ పొటాటోస్ హెల్త్కి చాలా మంచిది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి డైట్లో ఎక్కువగా ఉంచడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. మరీ ముఖ్యంగా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా, హెల్దీ వెయిట్ అనేది గెయిన్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది స్నాక్లకు కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఫైబర్ రిచ్ కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది. నేను దీన్ని అయితే ఇలా స్కిన్ అంతా కూడా పీల్ చేసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యూబ్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్లైసెస్లా కూడా కట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అయితే చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను, క్యూబ్స్ లాగా. ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ క్యూబ్స్లోకి మనకు కావాల్సిన స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాము. నేను ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో, కాబట్టి మీకేమన్నా మిస్టేక్స్ అనిపించుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను స్వీట్ పొటాటోస్ని. ఇలా వేసేసుకొని ఒకసారి వాష్ చేసి తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. మీరు ఏం రెసిపీ చేశారో కామెంట్ చేసేయండి, ఒకవేళ కనుక మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే. నేనైతే ఫస్ట్ టైం ఈ స్వీట్ పొటాటోస్తో అయితే ఈ రెసిపీ చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో. ఈ స్వీట్ పొటాటోస్ కూడా ఒక 1/2 kg దగ్గరలో అయితే ఉన్నాయి. ఈ 1/2 kgని అయితే తీసుకొని ట్రై చేస్తున్నాను. దీనిలో పన్నీర్ చేసుకోవచ్చు, ఇంకా చాలా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉండే స్నాక్స్ అన్నీ కూడా చక్కగా ఇందులో చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు, తందూరీస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. అలాగే ఆయిల్లో ఫ్రై చేయకుండా డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇందులో చేసుకోవచ్చు. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ కూడా పట్టదు ఆయిల్ అనేది. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను రెడీ చేసేస్తున్నాను. వాటర్లో నుండి ఇలాగ పీసెస్ అన్నిటిని కూడా సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఇక్కడే యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఆయిల్ స్ప్రే కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. కారం కోసం చిల్లీ పౌడర్ కూడా తీసుకుంటున్నాను. ఇది గుంటూరు కారం కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది. జస్ట్ 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. వీటిలన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా కూడా అయితే యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ కోసం ఒక చిటికెడు గరం మసాలా కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ముక్కలన్నిటికీ కూడా స్పైసెస్ అనేవి బాగా పట్టాలి. ఇలా పట్టిన తర్వాత మనం ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎయిర్ ఫ్రైయర్లో ఇలా అయితే ఉంటుంది. ఇందులోకి మనం అయితే పీసెస్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నేను ఇలా పీసెస్ అన్నీ ఎక్కువగా అయితే వేయట్లేదు.
అన్నీ కంప్లీట్గా కుక్ అయ్యి ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా అయితే పెట్టుకుంటున్నాను. వీటిని అయితే నేను ఇలా పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటున్నాను. మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది వస్తుంది. ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మోడ్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, టైం సెట్ చేసుకోవచ్చు. అలా నేను ఇక్కడ 200 degrees దగ్గర అయితే పెడుతున్నాను 12 minutes పాటు. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా ఆన్ చేసేస్తే మనకి ఎయిర్ ఫ్రైయర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలా స్టార్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఆటోమేటిక్గానే అది ఆఫ్ అయిపోతుంది టైం అయిపోయిన తర్వాత. చూస్తున్నారు కదా, టైం అయితే కన్వర్ట్ అవుతుంది. మనం మధ్యలో కూడా తీయచ్చు ఇన్ కేస్ ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనుకున్నా కానీ. చూస్తున్నారు కదా, ఇలా అయితే అయినాయి. నేను ఇక్కడైతే కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేయలేదు. కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మాన్యువల్ అండి, 3 liters ఎయిర్ ఫ్రైయర్. చూస్తున్నారు కదా, టప్పర్వేర్ కంపెనీది. ఈ ఫ్రైయర్లో మనకి ఎలా యూస్ చేసుకోవాలనేవి కూడా ఉన్నాయి. వేటికి ఎంత టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా ఉంది. చూస్తున్నారు కదా, అలాగే మనం యూస్ చేసిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా అయితే ఉంది ఆప్షన్స్లో. ఈలోపు మన ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసిన పొటాటోస్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.